ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో ఈరోజు ఇలా సజీవంగా ఉండటానికి దేవుడు మాత్రమే మనకి సహాయం చేశాడు. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలని మనం చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, దైవజనుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ 2వ వచనంలోకి వచ్చేసరికి ఆయన తిమోతికి ఒక విషయాన్ని తెలియచేస్తున్నారు. హెచ్చరిస్తున్నాను అని ఇక్కడ రాయబడి ఉంది. హెచ్చరించాడంట తిమోతిని. ఏమని హెచ్చరించాడు అంటే, తిమోతి, మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉండాలి అంటే ఇక్కడ 4 పదాలు మనకు కనిపిస్తున్నాయి. సంపూర్ణ భక్తి ఒకటి, మాన్యత ఒకటి. సంపూర్ణ భక్తి అంటే మనకి తెలుసు. ఈరోజు చాలామంది ప్రజలు అనుకుంటూ ఉంటారు, మేము మంచిగా భక్తి చేసుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, వాక్యానుసారంగా ఉండాలి, బాగా భక్తిపరులుగా ఉంటూ అనేక మందికి భక్తిపరులుగా కనబడాలి అని ప్రతి వ్యక్తి కోరుకుంటాం. అయితే ఒకళ్ళ భక్తి సంపూర్ణం అవ్వాలి అని అంటే కేవలం ప్రార్థనకి రావటమో, బైబిల్ చదవటమో, పరిచర్య చేయటమో, ఇంకోటో అది మాత్రమే కాదు. కానీ ఇంకా మన భక్తి సంపూర్ణం అవ్వాలి అని అంటే మాన్యత కలిగి, అంటే మాన్యత అంటే గౌరవం అని అర్థం. గౌరవం కలిగి ఉండాలి అని అంటే అలాగే ఇంకొక 2 పదాలు కూడా చెప్పారు. నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అంటే నెమ్మదిగా ఉండాలి అంటే, సుఖంగా మన జీవితం ముందుకి కొనసాగాలి అంటే మనము ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చెయ్యాలి. ప్రతి ఒక్కళ్ళం సంపూర్ణ భక్తి చేసుకోవాలి అనుకుంటాం, గౌరవంగా బ్రతకాలి అనుకుంటాం, నెమ్మదిగా సుఖంగా ఉండాలి అని అనుకుంటాం. పౌలు గారు తిమోతికి 4 మాటల్ని ఉపయోగించి చెప్తున్నారు. నీవిలా ఉండాలి అంటే నీవేం చేయాలి అంటే ప్రార్థన చెయ్యాలి. అది కూడా కుదిరితే చేద్దాంలే, తర్వాత చేద్దాంలే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా నీవు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేయాలి అని నేను నీకు తెలియచేయట్లేదు, నువ్వు చేయాలి అని చెప్పి నేను నీకు ప్రోత్సహించట్లేదు, హెచ్చరిస్తున్నాను. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చెయ్యాలి, విజ్ఞాపన చెయ్యాలి, యాచన చెయ్యాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదంతా నువ్వు చెయ్యాలి అని చెప్పి నేను నిన్ను హెచ్చరిస్తున్నాను. అప్పుడే నీ భక్తి సంపూర్ణమవుతుంది, నీ జీవితం సుఖంగా నెమ్మదిగా ఉంటుంది, అప్పుడే నువ్వు గౌరవంగా ఉండగలుగుతావు అని పౌలు గారు తన శిష్యుడైనటువంటి తిమోతికి తెలియచేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్నటువంటి మీకు ఒక మంచి విషయాన్ని ఈ వాక్యం ఆధారంగా చేసుకొని తెలియచేస్తున్నాను. మనం సంపూర్ణ భక్తి గౌరవంగా ఉంటూ నెమ్మదిగా సుఖంగా మన జీవితం ఉండాలి అని అంటే, అలా మనం బ్రతకాలి అంటే మనము కూడా ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉండాలి అని దేవుని వాక్యానుసారంగా మనము కూడా హెచ్చరించబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు సహజంగా ప్రార్థన అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే మన లిస్టు గుర్తొస్తుంది. అంటే మన అవసరాల పట్టిక గుర్తొస్తూ ఉంటుంది. అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, నా కుటుంబం ప్రభువా, మా భర్త, పిల్లలయ్యా, మా ఇరుగు పొరుగు వాళ్ళు, మా అమ్మ నాన్న, మా అత్త మామ అంటూ ఇక మన బంధువర్గం అంతటిని మనం ఒక సర్కిల్ వేసేస్తాం. దాన్నే పెట్టి ప్రార్థన చేస్తాం. మన అవసరాలు చెప్తా ఉంటాం, మన బాధలు చెప్తా ఉంటాం. ఏదున్నా ఎటు తిప్పినా కానీ మనకు సంబంధించిందే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం.
కానీ పౌలు గారు ఇక్కడ తిమోతికి చెప్తున్నారు, నువ్వు ప్రార్థన చేయాలని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అని చెప్తూ దేని కొరకు ప్రార్థన చేయాలో కూడా ఆయన తెలియచేశారు. దేని కొరకు చేయాలి అంటే అన్నిటికంటే ముఖ్యంగా నీ కోసం నువ్వు చేసుకోవటం కాదు, మనుష్యులందరి కోసం, రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు నువ్వు చేయాలి అని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మంచి సమయంలో ఈ వాక్యం మనకి తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, మన జీవితం సుఖంగా ఉండాలి అంటే, నెమ్మదిగా ఉండాలి అంటే, సంపూర్ణమైన భక్తి చేసుకుంటూ గౌరవంగా మనం బ్రతకాలి అంటే, అన్నిటికంటే ముఖ్యంగా, మనకంటే ముఖ్యంగా, మన పరిస్థితుల కంటే ముఖ్యంగా, మన శ్రమల కంటే ముఖ్యంగా, మన అవసరాల కంటే ముఖ్యంగా, మన బంధువర్గం కంటే ముఖ్యంగా మనము మనుష్యులందరి కోసం ప్రార్థన చేయాలి, రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ రోజుల్లో మనుషుల కొరకు ప్రార్థన చేసేటటువంటి వారు చాలా తక్కువైపోయారు. మనదే 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 ఎంతసేపు చేసినా ఇంకా మనదే చేస్తున్నారు, కానీ మనుషుల కోసం ప్రార్థన చేయట్లేదు. ఈ మంచి సమయంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రస్తుత పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడ పట్టణం చాలా అల్లకల్లోలంగా మారిపోయింది. ఎంతోమంది ప్రజలు ఆహారానికి లేకుండా, సరైన వసతులు లేకుండా, నివాసాలు లేకుండా, సమస్తాన్ని కోల్పోయి, సమస్తం నష్టపోయి, ఆకలితో చాలామంది అయితే తాగటానికి నీరు కూడా లేదని చెప్తున్నారు. ఎవరినైనా పలకరిద్దామని ఫోన్ చేస్తే చాలామంది ప్రజలు తాగటానికి నీళ్లు కూడా లేదండి, వాడుకోవటానికి నీళ్లు కూడా లేదండి, ఆహారం కూడా లేదండి, ఎక్కడుండాలో తెలియట్లేదండి, నా బిడ్డలు అక్కడ ఉండిపోయారండి, నా భర్త ఇక్కడ ఉండిపోయాడండి, నేను ఇక్కడ ఒంటరిగా మిగిలిపోయానండి అంటూ ఎంతోమంది ఆర్తనాదాలు చేస్తున్నటువంటి విషయాలు ఈరోజు మనం సోషల్ మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. న్యూస్ల్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎంతమంది ప్రజలు, లక్షల మంది ప్రజలు అల్లాడిపోతున్నారు. విజయవాడ పరిసర చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. మన ఏరియా వాళ్ళు, మన బంధువులు, మన రక్త సంబంధులు కూడా ఈ దరిదాపుల్లో ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనల్ని మంచి స్థలంలో పెట్టి, దేవుడు మనకి ఇలాంటి విపత్తు మన దాకా రానికుండా చేసినందుకు మనందరం కూడా దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆ ప్రజల కోసం ప్రార్థించాల్సిన బాధ్యత మన పైన ఉంది. వారి మంచిని మనం కోరుకోవాలి. అవసరమైతే మనం సహాయం చేయగలిగిన సామర్థ్యం కనుక మన జీవితంలో ఉంటే వారికి సహాయం చేసే మనస్సు మనం కలిగి ఉండి, ఇప్పుడు మనం రూపాయి దాచుకోవాలి అని ఆలోచించుకోకుండా 10 మందికి సహాయపడేటట్టుగా, వారి అవసరాలు తీర్చడానికి మనవంతుగా మనం సహాయపడేటట్టుగా దేవుని బిడ్డలంగా మనందరం కూడా ఉండాలి. కనీసం అంత చేయలేకపోయినా వారి కోసం మోకాళ్ళేసి కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేయాలి. ఒక్కొక్కరు యొక్క మాటలు వింటూ ఉంటే, వారి యొక్క వీడియోస్ మేము చూస్తూ ఉంటే మా గుండెలు మాకు ఎంతో బాధని కలిగించేస్తూ ఉన్నాయి, ఎంతో వేదనని పుట్టించేస్తూ ఉన్నాయి. ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు కార్యం చేయాలి అని, దేవుడు ప్రమాదాలు తప్పించాలి అని, ఇప్పటికే నష్టపోయిన ప్రజలకి దేవుడు తన సహాయాన్ని అనుగ్రహించాలి, ప్రజల్ని వాడుకొని అని ప్రతి నిత్యం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన, ఉపవాసాలతో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా ప్రార్థన వింటాడు. ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, గంటల తరబడి మొరపెట్టాలి. ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా మన అవసరాల కోసమే మనం చూసుకుంటూ ఉంటే మనందరం కూడా చాలా స్వార్థపరులం కదండి. ఇప్పటికీ కూడా మన చుట్టూ ఇంత అల్లకల్లోలం జరిగిపోతున్నా కూడా ఇంకా మన అవసరాలే అని అనుకుంటే తప్పు కదా. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుడు ఒక ఆజ్ఞని మనకి ఇచ్చాడు. అంటే అర్థమేంటి? మనలాగా మన పొరుగు వారిని కూడా, మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో అలాగే మనం ఇతరుల్ని కూడా ప్రేమించాలి. మన అవసరమైనప్పుడు మనం ఎంత కష్టపడతామో, మనం ఎంత ప్రాకులాట పడతామో, ఎంత అల్లాడిపోతూ కన్నీళ్లు పెట్టి వేదనతో ప్రార్థన చేసుకుంటామో అలాగే ఆ ప్రజల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. హెచ్చుగా ప్రార్థన చేద్దాం. అది దేవుడు మనకిచ్చిన బాధ్యత. దేవుని బిడ్డలుగా అది మన పైన పెట్టబడినటువంటి ఒక బాధ్యత. దాన్ని తీసుకొని మనందరం కూడా ప్రజల కోసం ప్రార్థన చేద్దాం, మనుషులందరి కోసం ప్రార్థన చేద్దాం.
విజ్ఞాపనలు చేద్దాం, యాచన చేద్దాం, దేవుని దగ్గర అడుక్కొని దేవుణ్ణి స్తుతించుకుంటూ సహాయం చేయి ప్రభువా అని దేవుని సహాయాన్ని కోరుకోవలసినటువంటి తరుణం ఇది. అందరం ప్రార్థన కొరకు నడుం కట్టుకుందాం. దేవుడిచ్చింది తిని లేకపోతే ఉండటానికి మనకు పర్వాలేదు, అంతా మంచిగా ఉంది, మన దాకా రాలేదు కదా అని చెప్పి అనుకొని సంతోషించి సైలెంట్గా ఉండే సమయం ఇది కానే కాదు. పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు, నువ్వు నీ భక్తిని సంపూర్ణం చేసుకోవాలంటే, నీ జీవితం సుఖంగా నెమ్మదిగా ఉండాలి అంటే నీది నువ్వు చేసుకోవటం కాదు, నువ్వు గౌరవంగా ఉండాలంటే నీది నువ్వు కాపాడుకోవటం కాదు. ప్రజల కోసం ప్రార్థన చేయి, అధికారుల కోసం ప్రార్థన చేయి, రాజుల కోసం ప్రార్థన చేయి. అప్పుడు నీ భవిష్యత్తు బాగుంటుంది, నీవు దీవెనకరంగా ఉంటావు, నీకు నెమ్మది కలిగిద్ది, నీకు సమాధానం కలిగిద్ది అని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో యోబు గారు కనపడతారు కదా. ఆయన సమస్తాన్ని నష్టపోయాడు, రెండంతల దీవెన్ని పొందుకున్నాడు. అంత దీవెన్ని ఆయన పొందుకున్న విషయాన్ని మనం పదే పదే గుర్తు చేసుకుంటాం. కానీ ఆయన అంత దీవెన ఎందుకు పొందుకున్నాడు అంటే, తన స్నేహితుల నిమిత్తం అతడు ప్రార్థన చేసినప్పుడే ఆ దీవెన కలిగిందని 42వ అధ్యాయంలో యోబు గ్రంథంలో మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది కదా. తన స్నేహితుల నిమిత్తం అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని రెండంతలుగా దీవించాడు. మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మన అవసరాలు అడగనవసరం లేదు, దేవుడే తీరుస్తాడు. మన జీవితాలు, కుటుంబాలు, భవిష్యత్తులు ఎలా ఉంటాయో అని మనం వాటి కొరకు మొరపెట్టుకోని అవసరం లేదు. చేద్దాం, దానికి కూడా ఒక ప్రత్యేకమైన టైం ఉంది, అప్పుడు మనం చేసుకుందాం. ఇప్పుడైతే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల నిమిత్తం ప్రజలందరి కోసం ప్రార్థించాల్సిన బాధ్యత మనకుంది. వారి కోసం మనం ప్రార్థన చేస్తే యోబును రెండంతలుగా ఆశీర్వదించినట్లు మన జీవితాలు నెమ్మదిగా సుఖంగా ఉంటాయి, గౌరవంగా ఉంటాయి అని వాక్యం తెలియచేస్తున్నట్టు మన జీవితాలు, మన కుటుంబాలు, మన భవిష్యత్తులు బాగుంటాయి. దేవుడే మన పట్ల పూచి తీసుకుంటాడు. మనం ప్రజల కోసం ప్రార్థన చేద్దాం, మనుషులందరి కోసం ప్రార్థించండి. ఇప్పుడు మన ప్రార్థన సహాయం వాళ్ళకి చాలా అవసరం. ప్రార్థన చేద్దాం. తప్పకుండా సృష్టికర్త అయిన దేవుడు సమస్తాన్ని స్వాధీనంలోనికి తీసుకొని ప్రజలకు మేలు చేస్తాడు అని విశ్వసిస్తూ ప్రార్థనలో మనందరం కూడా ముందుకు వెళ్దాం. తప్పకుండా దేవుడు మనలందరినీ ఆశీర్వదిస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈరోజు మేము సజీవులుగా ఉన్నాము అంటే, జీవిస్తున్నామంటే అది కేవలం నీ కృపేనయ్యా. మా గొప్పతనం కాదు, మేమేదో మంచి స్థలంలో ఉన్నామని కాదు, నీ కృపను బట్టే ఈరోజు మేము బ్రతికి ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన బాధ్యత నిమిత్తమై మనుషులందరి కొరకు ప్రార్థించే భారం మా హృదయంలో పెట్టండి. ప్రతి ఒక్కరూ దాన్ని పట్టుదలగా తీసుకొని నశించిపోతూ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరి కోసం భారంగా ప్రార్థించేవారిగా ప్రభువా ప్రతి ఒక్కరి హృదయాలు ఉండునట్లుగా సహాయపడండి. మేమందరం కూడా అలా ప్రార్థిస్తూ మీ ద్వారా కలిగేటటువంటి అన్ని రకాల దీవెనలు మేము పొందుకొనున్నట్లు మా జీవితాల్ని, మా కుటుంబాల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ ఈ మంచి సమయంలో ఈరోజు ప్రభువా వారి యొక్క పనుల నిమిత్తం ప్రభువా ఎంతమంది అయితే బయటికి వెళ్తున్నారో వారందరికీ క్షేమం దయచేయండి. ఇప్పటికే ఇబ్బందులో ఉన్నటువంటి ప్రజలందరికీ నీ సహాయం దయచేయండి. దయచేసి వాతావరణాన్ని నీ స్వాధీనంలోనికి తీసుకోండి. మరలా ఒక ప్రమాదకరమైన పరిస్థితి వస్తున్నట్లుగా మేము వార్తల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. దయచేసి అంతటినీ కూడా నీ స్వాధీనంలోనికి తీసుకోండి. చాలామంది ప్రజలు ఇప్పటికే నష్టపోయారయ్యా. ఇకపైన ప్రాణ నష్టం జరగకుండా, ఇంకా ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండునట్లుగా మీ సహాయాన్ని అనుగ్రహించి సమస్తాన్ని కూడా తండ్రి మీ మాటతో గద్దించి కంట్రోల్ చేయమని ప్రార్థన చేస్తూ ప్రజలందరికీ క్షేమాన్ని, కావలసిన సదుపాయాల్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ప్రభు చిత్తం అయితే ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో మనందరం కూడా కలుసుకుందాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనకి, మన కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.